ఒక ఊళ్ళో 2 పిల్లులు ఉండేవి. అవి 2 స్నేహంగా ఉండేవి. ఆ రెండింటిలో ఒక పిల్లి బొద్దుగాను మరొక పిల్లి సన్నగాను ఉండేవి. ఓ రోజు బొద్దుగా ఉన్న పిల్లికి ఆకలిగా ఉందని ఎక్కడైనా ఏమైనా దొరుకుతుందేమోనని వెతుకుతూ ఉంటుంది. ఇంతలో పిల్లికి ఒక ఇంట్లో ఒక రొట్టె కనిపిస్తుంది. గది తలుపులు మూసి ఉండగా కిటికీ తలుపులు మాత్రమే తెరిచి ఉంటాయి. ఆ కిటికీలో ఉండే ఊచలు దగ్గరగా ఉండడం వల్ల పిల్లి ఆ ఊచల మధ్య నుండి దూరలేకపోతుంది. అప్పుడు దానికి సన్నగా ఉన్న పిల్లి కనిపిస్తుంది. ఆ పిల్లిని పిలిచి గదిలో ఉన్న రొట్టెను చూపించి వెళ్ళి తీసుకురమ్మని అంటుంది. సన్నగా ఉన్న పిల్లి చక్కగా కిటికీలో నుండి దూరి వెళ్ళి రొట్టెను తీసుకొని వస్తుంది. 2 పిల్లులు అక్కడి నుండి పారిపోయి ఒక చెట్టు కింద కూర్చొని తిందామని అనుకుంటాయి. నాకు చాలా ఆకలిగా ఉంది, ముందు రొట్టెను చూసింది నేను కాబట్టి నాకు పెద్ద ముక్క, నీకు చిన్న ముక్క అని అంటుంది బొద్దుగా ఉన్న పిల్లి. నాకు కూడా ఆకలిగానే ఉంది, అసలు ఆ రొట్టెను కిటికీలో నుండి దూరి తీసుకువచ్చింది నేనే కాబట్టి నాకు పెద్ద ముక్క, నీకు చిన్న ముక్క అని అంటుంది సన్నగా ఉన్న పిల్లి. అసలు అక్కడ రొట్టె ఉందని చూసి నీకు చెప్పిందే నేను కాబట్టి నాకే పెద్ద ముక్క కావాలి అని అంటుంది బొద్దుగా ఉన్న పిల్లి. అసలు రొట్టెను ఆ గదిలో నుండి బయటకు తీసుకువచ్చిందే నేను కాబట్టి నాకే పెద్ద ముక్క కావాలి అని సన్నగా ఉన్న పిల్లి కూడా అంతే పంతంగా అంటుంది. 2 పిల్లులు తమకే పెద్ద ముక్క కావాలి అని మొండి పట్టు పడతాయే కానీ ఎవ్వరూ తగ్గరు. ఇంతలో 2 పిల్లులకు ఒక కోతి కనబడుతుంది. తమకు న్యాయం చెప్పమని 2 పిల్లులు కోతి వద్దకు వెళ్తాయి. 2 పిల్లుల మాటలు విన్న కోతి, మీ ఇద్దరికీ నేను సమానంగా పంచుతాను అని అంటుంది. కోతి ఎక్కడి నుండో ఒక త్రాసును తీసుకువచ్చి రొట్టెను 2 ముక్కలుగా చేసి త్రాసులో వేస్తుంది. ఓ ముక్క కాస్త పెద్దగా, ఓ ముక్క కాస్త చిన్నగా ఉండడం వల్ల త్రాసు ఒకవైపుకు మొగ్గుతుంది. పెద్దగా ఉన్న ముక్కను కొంచెం కొరికి తినేసి మళ్ళీ త్రాసులో వేస్తుంది కోతి. ఈసారి మరోవైపు త్రాసు మొగ్గుతుంది. ఆ ముక్కలో నుండి మళ్ళీ కొంచెం తినేస్తుంది కోతి. త్రాసులో వేసి చూడగా మళ్ళీ ఇటువైపు మొగ్గుతుంది త్రాసు. అందులో నుండి మళ్ళీ కొంచెం తినేస్తుంది కోతి. ఇలా 2 ముక్కలను తూస్తూ కొంచెం కొంచెంగా తింటూ ఉంటుంది కోతి. ఇదంతా చూసిన 2 పిల్లులు కోతి కొంచెం కొంచెంగా తమ రొట్టెను మొత్తం తినేస్తుంది అని అనుకొని, ఇంకా తూచింది చాలు, మా రొట్టె మాకు ఇచ్చేస్తే మేమే పంచుకొని తింటాము అని అంటాయి 2 పిల్లులు. ఇంతసేపు మీకోసం కష్టపడి తూచాను కాబట్టి నాకు కూడా ప్రతిఫలం దక్కాలి కదా అని అన్న కోతి మిగిలిన రొట్టె ముక్కలను గుటుక్కున తినేస్తుంది. అనవసరంగా తమలో తాము గొడవపడి నోటి వరకు వచ్చిన ఆహారాన్ని పోగొట్టుకున్నామని పిల్లులు బాధపడతాయి. అందుకే స్నేహితులు తమలో తామే గొడవ పడితే 3వ వ్యక్తి లాభపడతారు.